సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగం చేకూర్చేలా ఎస్సీ కాలనీ 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు కాంగ్రెస్ మండల అధ్యక్షులు నత్తి దశరథ్ మంగళవారం ప్రారంభించారు. టెంకాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టి ఆయన స్థానిక ప్రజలతో కలిసి పనుల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నత్తి దశరథ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు సీసీ రోడ్లు, మరుగు కాల్వ నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేయించి గ్రామాల్లో అవసరమైన పనులను దశల వారీగా చేపడుతున్నట్లు వెల్లడించారు. శివంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రజాప్రతినిధులు, స్థానికులు, నాయకులు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లికార్జున, ఉప సర్పంచ్ బింటూ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈశ్వర్ గౌడ్, వివిధ గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చౌట్కూర్ మండలంలోని శివంపేట గ్రామంలో ఎన్ఆర్జీఎస్ కింద 10 లక్షల రూపాయలు గౌరవశ్రీ దామోదర రాజనరసింహ గారు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మండలంలో కానీ శివంపేట గ్రామంలో కానీ అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గ్రామాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి అభివృద్ధి పనులు స్టార్ట్ కావడం జరిగింది. కావున ఈ ఎస్సీ కాలనీలో ఈ రోడ్లు కూడా వెతికి ఈ సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఈ రోడ్లతోని ఎస్సీ కాలనీలో అసలు సీసీ రోడ్ల వర్క్ అనేది ఉండదు. అంటే అంతకుముందు కంప్లీట్గా చేసేసినాం అన్నమాట వర్క్. కాబట్టి మా గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా నడుస్తున్నది. పెద్ద ఎత్తున 1 కిలోమీటర్ మేర నడుస్తూ ఉన్నది. కాబట్టి శివంపేట గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు, అందరికీ, కాంగ్రెస్ నాయకులకు అందరికీ వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు